మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. లేడీ అమ్మాయి పేరు శ్రీలత అని చెప్పేసి ఈ ఒక 35-38 ఇయర్స్ ఉంటాయి. కొంచెం భర్త వదిలేయడం వల్ల టౌన్లో బస్సు చుట్టుపక్కల ఏరియాలు తిరుగుతూ ఎవరు కనపడితే వాళ్ళతో డబ్బులు అడుక్కొని తిరుగుతూ జీవించేది. ఈ క్రమంలో ఈ నేరస్తుడైనటువంటి మనకు ఈ నేరస్తుడు సాంబయ్య మెల్లబోయిన సాంబయ్య గారు అని వీడు ఆంధ్రాకి చెందిన వ్యక్తి. ఆల్మోస్ట్ సిద్ధనపాలెం గ్రామం, పుల్లల చెరువు మండలం, ప్రకాశం డిస్టిక్. ఇతను మన ఏరియాలో లేబర్ని కొంతమంది తీసుకొని వాళ్ళ ఏరియా లేబర్ పని తీసుకుపోతున్నాడు. ఆ క్రమంలో ఈ దేవరకొండకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంలో భాగంగా వీడు బస్ స్టాండ్లో వీడి క్యారెక్టర్ కూడా ఏంటంటే ఈ ఉమనైజర్. వీడు అక్కడ కూడా ఈ ఉమనైజర్. ఎక్కడ పోయినా ఈ లేడీస్ ఎవరైనా దొరుకుతామని చెప్పి తిరుగుతుంటాడు. ఆ క్రమంలో వీడు తిరిగే క్రమంలో ఇక్కడ ఈ అమ్మాయి ఒకసారి పరిచయం అయింది. ఆ పరిచయంలో ఆ అమ్మాయిని తీసుకొని పోయి సరే ఎక్కడో పోయారు సెక్సువల్ కాంటాక్ట్కి. ఆ క్రమంలో ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఈ డిసీజుడు శ్రీలత వాడి దగ్గర ఉన్న సెల్ ఫోన్ డబ్బులు మొత్తం గుంజేసుకుంది. ఎవరెప్పుడు పోయినా డబ్బులు గుంజేసుకొని ఎప్పుడు న్యూసెన్స్ ఉంటుంది వాళ్ళు. ఆ గుంజేసుకున్నాక ఇద్దరు గొడవ అయింది. ఎక్కడో అక్కడ వెళ్ళిపోయినాక మళ్ళీ ఒక వారం 10 రోజుల తర్వాత ఆల్మోస్ట్ ఒక 20-25 డేస్ మళ్ళీ తర్వాత వాడు వచ్చాడు. వచ్చేటప్పుడే వాడు పగ పెంచుకొని వచ్చింది ఈ అమ్మాయి మీద. ఇది నా దగ్గర డబ్బులు గుంజుకుంది, ఫోన్ గుంజుకుంది, ఈ సంగతి తెలవాలని గుంజుకొని ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఆ అమ్మాయికి అడిగిపోయి మళ్ళీ తాపేయడం, తినిపించడం, పత్తోడు కొనుక్కోడు మన సంతల్నే ఒక కత్తి కొనుక్కొని దగ్గర పెట్టుకుంటూ ఇక తాపించుకుంటా తిప్పిండు సాయంత్రం మన బస్ స్టాండ్ పక్కనే ఉన్న అంతయ్య బిల్డింగ్ పైకి తీసుకుపోయాడు. అక్కడ పోయినాక నా డబ్బులు నా ఫోన్ ఇవ్వమని వీడు అడిగిండు. లేదు ఆల్రెడీ నా దగ్గర పడినావు అంటే నా దగ్గర వచ్చినావు కాబట్టి నువ్వు నాకే డబ్బులు ఇవ్వాలి, నేను డబ్బులు లేక ఇద్దరు బాగా గొడవపడరు. ఆ గొడవపడే క్రమంలో నువ్వు డబ్బులు తీసుకుంటావు, మళ్ళీ నన్ను ఫోన్ తీసుకుంటావు, నన్ను ఎట్లా చేస్తావని వీడు ఆ తెచ్చుకున్న కత్తి పెట్టి అట్లే గొంతు కోసి అలా పడేసి ఆ కత్తి తీసుకొని వెళ్ళిపోయింది. దిస్ ఈస్ ద కేస్. అతని పూర్తి పేరు బొమ్మనబోయిన సాయయ్య, తండ్రి వెంకటయ్య, వయసు 41 సంవత్సరాలు, సిద్ధనపాలెం, పుల్లల చెరువు మండలం, ప్రకాశం డిస్ట్రిక్ట్.